ఆయన యెహోవాను హత్తుకొని ఉన్నాడు. హత్తుకొనడం అంటే ఒకరికి ఒకరు కమిట్మెంట్ కావటం. హత్తుకొనడం అంటే ఒకరి మాట ఒకరు వినటం. కాబట్టి ఈ హత్తుకొనడం అంటే దేవుడు చెప్పినట్టుగా హిజ్కియా విన్నాడు. దేవుడు అనుకున్నట్టుగా హిజ్కియా బ్రతికాడు. దేవుడు అనుకున్నట్టుగా హిజ్కియా ప్రార్థన చేసేవాడు. దేవుడు అనుకున్నట్టుగా దేవునికి అనుకూలంగా హిజ్కియా రాజ్యంలో ఎంతగానో దేవుణ్ణి ప్రబల్లాడు, దేవుణ్ణి వెంబడించాడు, దేవుని వైపు ప్రజల్ని కూడా తిప్పాడు. అందుకే ఈయన రాజ్యం వర్ధిల్లిపోయింది. ఈయన రాజ్యం అద్భుతంగా ముందు కొనసాగింది. ప్రియ సోదరి సోదరులారా, ఈయన పాలన చాలా దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. ఈ రాజు ఎంత ఎదిగిపోయాడు తెలుసా? మంచి ధనవంతుడిగా అయిపోయాడు. మంచి దేవుని యందు భయభక్తులు కలిగిన రాజు కాబట్టి ఎంతగానో అభివృద్ధిలోకి వచ్చాడు. ఆయన దేవుని నమ్ముకున్న తర్వాత వెనక్కి తీయలేదు. అది కష్టమైన, కరువైన, ఇబ్బంది అయినా, వ్యాధైనా, శ్రమలైనా మనకు రాబోతాయి. మనకు దేహం పైన, శరీరం పైన రోగాలు వస్తూ ఉంటాయి. తర్వాత వేరే వేరే నిందలు వస్తూ ఉంటాయి. వేరే వేరే ఇబ్బందులు పెడుతూ ఉంటారు. కష్టాలు రాబోతాయి. కాబట్టి అన్నిటినీ తట్టుకొని దేవుని వైపు చూడటమే వాడే విశ్వాసం. దేవుని వైపు చూడటమే నమ్మకం. అది ఆయన పిల్లలు బాధపడుతూ ఉంటే పరలోకములో ఉన్న దేవుడు తట్టుకోలేడు. ఆయన విశ్వాసం కలిగిన జీవితం జీవిస్తూ ఉంటే నీ ఆపద తీర్చడానికి దేవుడు రెడీగా ఉంటాడు. ఎక్కడో చోట ఖచ్చితంగా నీ పడే కష్టాన్ని ఆయన చూసి దాని నుంచి విడిపించడానికి దేవుడు సమర్థుడు. ప్రియ సోదరి సోదరులారా, అందుకే మోషే ఆజ్ఞలు 10 ఆజ్ఞలు రాయించాడు కదా. ఆ 10 ఆజ్ఞలు కూడా పాటించేవాడు హిజ్కియా రాజు. ఆ 10 ఆజ్ఞలు కూడా అనుసరించేవాడు హిజ్కియా రాజు. ధర్మశాస్త్రంలో ఆజ్ఞలను అనుసరించి బ్రతికాడు హిజ్కియా రాజు. ఈ హిజ్కియా రాజుని ఏ విధము చేతనైనా చంపాలని, ఈయన రాజ్యాన్ని ఒలగొట్టాలని, ఈయన రాజ్యాన్ని చిన్న భిన్నములు చేయాలని అస్సూరు రాజు ఇతని మీదికి వస్తూ ఉన్నాడు. అప్పటికి రాజు బలపడుతూ ఉన్నాడు. వయసు సన్న వయసే కానీ దేవుని సహాయం మాత్రం ఈ హిజ్కియా రాజుకుంది. ప్రియ సోదరి సోదరులారా, అతడు బెదిరిస్తూ ఉన్నాడు. మా కింద ఏ దేవతలైన ఏ పట్టణాలు కూడా మా ముందు నిలవలేదు. ఓ హిజ్కియా రాజు, నీవు కూడా నీ ప్రజల్ని పెట్టుకొని మోసపోవద్దు. యెహోవా చేత నా నుంచి ఎవడు కూడా మిమ్మల్ని తప్పించడానికి లేడు అని అస్సూరు రాజు హిజ్కియా రాజును బెదిరిస్తున్నాడు. ప్రియ సోదరి సోదరులారా, మనం ఎవరికి బెదిరాల్సిన అవసరం లేదు. తప్పు చేస్తే భయపడాలి. తప్పు చేయనప్పుడు ఎవరికి తల ఎత్తాలి, తల దించొద్దు. మనకు నేర్పిన దేవుడు ఇదే. ఎప్పుడైతే మన తప్పు ఉన్నప్పుడు అది క్షమించడానికి క్షమాగుణం కలిగి వాళ్ళని క్షమాపణ కలిగిన, తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. హిజ్కియా రాజు తప్పు చేయలేదు. హిజ్కియా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హిజ్కియా పక్షాన ఏముంది తెలుసా? దేవుడు ఉన్నాడు. హిజ్కియాతో ఎవరున్నారు తెలుసా? దేవుడు తోడుగా ఉన్నాడు. ఆ రాజు బెదిరించే బెదిరకం ఏదుండో ఒకసారి చూడండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఏం బెదిరిస్తున్నాడో చూద్దాం ఒకసారి. 18వ అధ్యాయం 28వ వచనం చదవండి, చూద్దాం ఎలా బెదిరిస్తున్నాడో ఒకసారి చూద్దాం. 18:28 వచనం. ఆ గొప్ప శబ్దంతో యూదా భాషతో ఇట్లనెను, మహారాజు అయిన అస్సూరు రాజు సెలవిచ్చిన మాటలు వినండి. రాజు సెలవిచ్చినదేమనగా, హిజ్కియా చేత మోసపోకండి. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింప శక్తి వారికి చాలదంటూ చూశాను. వచ్చి మాట్లాడుతున్నాడు అస్సూరు రాజు తన సైన్యాన్ని పంపి, ఓ హిజ్కియా రాజు, నువ్వు మా రాజు చేతి నుంచి తప్పించుకోలేవంట. మీ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడంట. అలాంటి రాజు మా రాజు చేతులు పడిపోతే మీ సైన్యమంతా సర్వనాశనం కావాల్సిందే, మీరు కూడా వంగాల్సిందే, మీరు కూడా తర్వాత సావాల్సిందని చెప్పేసి బెదిరిస్తున్నప్పటికీ కూడా రాజు బెదరలేదు. ప్రియ సోదరి సోదరులారా, ఎందుకు అంటే దేవుడు హిజ్కియా రాజుకు తోడుగా ఉన్నాడు. ఆయన యథార్థంగా జీవిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత విగ్రహారాధన చేయట్లేదు, ఇతర దేవతలకు సాగిలపడట్లేదు, ఇతర దేవతలకు బలిపీఠాలు అర్పించడం లేదు, బలులు అర్పించలేదు. కాబట్టి యథార్థంగా హిజ్కియా రాజు మరి దేవుళ్ళలో కొనసాగుతూ ఉంటే మధ్యలుగా ఎవరు వచ్చారో తెలుసా? ఈ మధ్యలో అస్సూరు రాజు అటాక్ అయ్యాడు. అస్సూరు రాజు ఎప్పుడైతే బెదిరించాడో ఏం చేయాలని ఆలోచన చేస్తున్నాడు హిజ్కియా రాజు. ఒక సైన్యం మన మీదికి రాబోతుంది అంటే
ఒక సైన్యం అనేది యుద్ధం మీదకి అటాక్ చేయబోతుందంటే మనం కూడా అలర్ట్గా ఉండాలి. ఇప్పుడు యుద్ధం ఏంటి తెలుసా? మనం దురాత్మలతో చేస్తున్నాం యుద్ధం, అపవాదితో యుద్ధం చేస్తున్నాం. అపవాది నీ మీదికి యుద్ధానికి వస్తున్నాడంటే, అపవాది నీ మీదికి వస్తున్నాడంటే నువ్వు అలర్ట్గా ఉండాలి. వాడిని ఎదిరించాలంటే అంత ఆశాతమాష కాదు ప్రియ సోదరి సోదరులారా. ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, వాక్య జీవితం కలిగి ఉండాలి, భక్తి జీవితం కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, దేవుని మీద నమ్మకం ఉండాలి. నిజంగానే దేవుని ప్రార్థన చేస్తే నా ప్రార్థన వింటాడని నమ్మకంతో చేయాలి. దేవుని సన్నిధికి వెళితే నా అప్పులు తీరుతామని రాకూడదు, నేను ఇంకా దేవుని రాజ్యానికి దగ్గరగా వస్తున్నానని చెప్పేసి రావాలి. దేవుని సన్నిధికి వచ్చేవారు మనం అందరం కూడా దేవుడు ఫలాలు ఇస్తాడని, దేవుడు చూస్తాడని, దేవుడు మమ్మల్ని కాపాడుతాడని, దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడని, దేవుడు నమ్మకంగా మమ్మల్ని కూడా చూస్తాడని చెప్పేసి ఆలోచన ఉద్దేశం కలిగి దేవుని సన్నిధికి రావాలి. అప్పులు తీరుతావనో, నా పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతావనో, లేకుంటే నా శరీర బాధలు తొలగిపోతావని ఇలాంటి దృఢ విశ్వాసంతో, పనికిమాలిన విశ్వాసంతో రాకూడదు ప్రియ సోదరి సోదరులారా. పుట్టించిన దేవుడు పెళ్లి చేయకుండా ఉంటాడా? నోరిచ్చిన దేవుడు మేత ఇవ్వకుండా ఉంటాడా? తర్వాత మనం పుట్టించిన తర్వాత మనకున్న సమస్యలు తీర్చకుండా ఉంటాడా దేవుడు? అలాంటి ఉద్దేశంతో మనం రాకూడదు ఎప్పుడైనా కూడా ప్రియ సోదరి సోదరుల. ఆత్మలకు దేవుడు కాబట్టి ఆత్మలకు దేవుడైనప్పుడు ఆత్మ మనసుతో మనం రావాలి. ఆత్మానుసారంగా వచ్చి దేవుని స్తుతించాలి. ఆయన ద్వారా మనం దైవ ఆశీస్సులు పొందుకోవాలి కాబట్టి, ఆయన ద్వారా మనం బ్లెస్సింగ్ కావాలి కాబట్టి అలాంటి నమ్మకంతో మనం దేవుడి సన్నిధికి రావాలి. హిజ్కియా చేసినది అదే. హిజ్కియాని బెదిరించడానికి అశ్షూరు రోజు వచ్చి మళ్ళీ ఏం చెప్పాడు తెలుసా? అదే మాట చూడండి, గొప్ప శబ్దంతో యూదా భాషతో ఇట్లను, మహారాజు అయిన అశ్షూరు రాజా, సెలవిచ్చిన మాటలు వినండి. రాజు సెలవిచ్చినది ఏమనగా, హిజ్కియా చేత మోసపోకండి. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింప శక్తి మనకి చాలదు. యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి యెహోవా మనల్ని విడిపించును. ఈ పట్టణం అశ్షూరు రాజు చేతిలో చిక్కిపోవునని హిజ్కియా చెప్పుచున్నాడు. హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవద్దు. అశ్షూరు రాజు సెలవిచ్చినది ఏమనగా, నాతో సందు చేసుకుని నా యొద్దకు మీరు బయటికి వచ్చినట్లా మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలము, తన అంజూరపు చెట్టు ఫలము తినుచు, తన బావి నీళ్ళు త్రాగుచు ఉండును. అటు పిమ్మట మీరు చూశారు, నా చేతి నుంచి మీరు తప్పించుకోలేరు. ఒకవేళ హిజ్కియా రాజు మిమ్మల్ని దేవుడు ఉండాలని చెప్పేసి మిమ్మల్ని ఒకవేళ ధైర్యపరుస్తున్నాడేమో కానీ దేవుడు కూడా మీ రాజుని మిమ్మల్ని తప్పించలేడు నా చేతి నుంచి అని. నా చేతులు పడిన తర్వాత మిమ్మల్ని చెరదీసుకొని పోతాను, నా దేశానికి మిమ్మల్ని చంపేస్తాను చెప్పేసి బెదిరిస్తున్నాడు ప్రియ సోదరి సోదరులారా. కానీ రాజు, ఆ అశ్షూరు రాజు యొక్క బెదిరింపుకి భయపడలేదు. ఎందుకు తెలుసా? ఆయనకు ఒకటే గురి, నా దేవుడు మీకన్నా గొప్ప కార్యం చేసే దేవుడు నా దేవుడు. మీరు మట్టి తినాల్సిందే ఆయన ముందు. మహారాజులు కూలిపోయారు ఆయన ముందు. అనేక మంది బబులోని దేశం నెబుకద్నెజర్ రాజే మట్టి కల్పించాడు నా దేవుడు అని చెప్పేసి ఈ రాజుకు అర్థమైంది ప్రియ సోదరి సోదరులారా. నువ్వెంత అశ్షూరు రాజు, నువ్వు బెదిరిస్తున్నావు, నీ సైన్యంతో నా సైన్యం మీదకి రాబోతున్నావు, తెలుసుకుందాం ఏదో అని చెప్పేసి ఒకటి ఆయుధం వాడాడు. ఏం తెలుసా? ఆయన బట్టలు చింపుకున్నాడు. తన సైన్యం కూడా బట్టలు చింపుకున్నారు. తర్వాత తన పనివారు కూడా బట్టలు చింపుకొని ఎక్కడ వెళ్ళారు తెలుసా? ఆమోజు కుమారుడని యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, చాలామందిని అశ్షూరు రాజు చెరదీసుకొని ఇప్పటికే వెళ్ళిపోయాడు. యూదులను తన దేశంలో ఉంచుకున్నాడు, తన ప్రాంతంలో ఉంచుకున్నాడు. మళ్ళా వచ్చాడు మన మీదికి. ఏంటిది పరిస్థితి? మిగిలిన వారి కొరకు, మిగిలిన శేషం కొరకు నువ్వు హెచ్చుగా ప్రార్థన చేయాలని చెప్పేసి ప్రవక్త అయిన యేసయ్యకి వర్తమానం పంపాడు హిజ్కియా రాజు. ప్రియ సోదరి సోదరులారా, నేను ప్రార్థన చేస్తాను, మీరు ప్రార్థన చేయండి. మన ప్రార్థన ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు కాబట్టి అని వెంటనే అక్కడ ఉన్న దూతల్ని హిజ్కియా రాజు ఆమోజు కుమారుడైన యేసయ్య దగ్గరికి పంపిస్తే వాళ్ళు వెంటనే ఏం చేశారు తెలుసా? ఆ రాజు దగ్గరికి వెళ్ళి, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళారు. అయ్యా, అశ్షూరు రాజు హిజ్కియా రాజు మీదకి వచ్చాడు, బెదిరిస్తున్నాడు, మన సైన్యాన్ని చెరదీసుకుపోతాడంట, మన దేశాన్ని చెరపట్టుకుపోతాడంట, మన మీద యుద్ధం చేస్తాడంట, బెదిరిస్తున్నాడు అంటే అప్పుడు ప్రవక్త అయిన యేసయ్య దగ్గరికి దేవుడు సెలవిస్తాడు తెలుసా? ఆ ప్రవక్త మొరపెట్టినప్పుడు, ఎప్పుడైతే ఆ ప్రవక్త ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఆలకించి దేవుడు ఏం సెలవిచ్చాడో ఒకసారి చూడండి. 19వ అధ్యాయానికి చూద్దాం. 18వ అధ్యాయం చూడండి ప్రియ సోదరి సోదరులారా. 19వ అధ్యాయం చూడండి. ఆయన తగ్గించే స్వభావం ఎలా కనబడుతుందో మొదటి వచనం చదువుతాను. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని
యెహోవా మందిరమునకు పోయి చూశాను. ఎంత తగ్గించే స్వభావం. బట్టలు చింపేసుకున్నాడు, నడుమికి గోనపట్ట కట్టుకున్నాడు. మనం ఆయన గోనపట్ట కట్టుకుంటే నీకు బట్టలు ఎవరో బుద్ధి లేదంటారు. అవునా లేదా? ఖచ్చితంగా అంటారు. అంటే వినయము, విధేయత కలిగి చూపిస్తుంది ఇక్కడ. ఏ రాజు అయితే గోనపట్ట పట్టుకొని దేవుని సన్నిధికి వచ్చి కూర్చొని అలా తగ్గించే స్వభావం దేవుడితో గడుపుతూ ఉంటే దేవుడు ఆ వినయం చూశాడు హిజ్కియా రాజుకి. అంత తగ్గించే స్వభావం కలిగిన వాడు. మళ్ళీ ఆయన రాజు, ఎన్నో గుర్రాలు ఉన్నాయి, ఎంతో సైన్యం ఉంది, ధనము ఆస్తిపాస్తి కలిగిన వాడు, డబ్బు ఐశ్వర్యవంతుడు. అయినప్పటికీ కూడా ధనాన్ని మురిచిపోలేదు, డబ్బును చూసి ఆయన మురిచిపోలేదు, ఐశ్వర్యాన్ని చూసి మురిచిపోలేదు. ఈ రాజ్యమే నా చేతులు ఉంది అంటే ఆయన మురిసిపోలేదండి. నడుముకు గోనపట్ట కట్టుకొని బట్టలంతా చెప్పేసుకొని ఎక్కడ వెళ్ళాడు తెలుసా? దేవుని మందిరానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు తెలుసా? ప్రార్థన చేయటానికి వెళ్ళాడు. ప్రియ సోదరి సోదరులారా, నీకు ఆపద వస్తే 10 మందికి చెప్పాల్సిన అవసరం లేదు. నీకు కష్టం వస్తే పక్కింటి వారికి చెప్పాల్సిన అవసరం లేదు. నీకు వ్యాధి బాధలు వస్తే పక్కింటి వారికో, ఇంటి పక్కల వారికో, ఇంటిని వారికి చెప్పాల్సిన అవసరం లేదు. నిన్ను చూసే దేవుడు ఉన్నాడు, నీ కష్టాన్ని తీర్చే దేవుడు ఉన్నాడు, నీ వ్యాధి బాధలను పోగొట్టే దేవుడు ఉన్నాడు, నీకు సమస్య తీర్చే దేవుడు ఉన్నాడు, నీవు అనుకున్నట్టుగా నీ ప్రార్థన వినే దేవుడు ఉన్నాడు అని గుర్తించుకో. ఈ రాజు ఏ రాజు దగ్గరికి వెళ్ళలేదు, ఈ రాజు మరో రాజుని సంప్రదించలేదు, ఈ రాజు ఇంకెవరిని మనుషులను కావాలని కోరుకోలేదు, సైన్యాన్ని కోరుకోలేదు. ఒకటి, ఆయన నమ్మిన దేవుడు జీవము కలిగిన దేవుడు కాబట్టి, ఆయన నమ్మిన దేవుడు ఎంతో రోషం కలిగిన దేవుడు కాబట్టి, ఆయన నమ్మిన దేవుడు ఎంతో పౌరుషం కలిగిన దేవుడు కాబట్టి, ప్రపంచాన్ని 4 మూలలు కలగజేసిన దేవుణ్ణి నమ్మి ఆయన మీద విశ్వసించి ప్రార్థన ప్రారంభమైంది. ప్రియ సోదరి సోదరులారా, మనిషికి ప్రార్థన ఆయుధము లాంటిది కాబట్టి ఎప్పుడు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, శ్రమలు వచ్చినా, ఎవరైనా ఇబ్బంది పెడుతూ ఉంటే, నీ మీదకి ఎవరైనా దండెత్తు వస్తూ ఉంటే, నేను ఏదో పడగొట్టాలో చెడగొట్టాలో అనుకుంటూ ఉంటే ఒకటి మనం నేర్చుకునేది తెలుసా? మోకాళ్ళ ఉంచి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా నీ దేవుడు నీ ప్రార్థన వింటు. అది యథార్థంగా ఉండాలి, దేవుని సన్నిధిలో నమ్మకంగా చేయాలి. ఎచ్చిపచ్చిగా ప్రార్థన చేస్తే కానీ నమ్మకంతో ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. దేవుడితో నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా గొప్ప కార్యం చేస్తాడు దేవుడు. చూడండి ఏం చేశాడు ఇంకా అని మనం ఆలోచన చేస్తే 3వ వచనానికి చూడండి. వీరు గోనపట్ట కట్టుకొని అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనది, హిజ్కియా సెలవిచ్చినదేమనగా, ఈ దినమున శ్రమయు శిక్షయు దూషణు గల. 3వ వచనం, వారు గోనపట్ట కట్టుకొని అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనది, హిజ్కియా సెలవిచ్చినదేమనగా, ఈ దినము శ్రమయు శిక్షయు దూషణ గల దినం, పిల్లలు పుట్టవచ్చుని కానీ కరెంటుకు శక్తి చాలదు అని మాట్లాడుతున్నారు. వీళ్ళు ఏంటిది అని యెషయా ప్రవక్త మాట్లాడుతున్నాడు. అయ్యా, హిజ్కియా రాజు వచ్చాడు, హిజ్కియా రాజు మీదికి అష్షూరు రాజు వర్తమానం పంపాడు. ఏమని పంపాడు? ఉత్తరం రాసి పంపాడు. దాంట్లో ఏముంది? ఓ హిజ్కియా రాజు, నా చేతిలో నీ సైన్యము పడిపోతుంది, నువ్వు పడుతూ ఉన్నావు, నా చేతుల నుంచి నువ్వు నమ్మిన దేవుడు కూడా తప్పించలేడు, నువ్వు తప్పించుకోలేవు, నీ సైన్యము తప్పించుకోలేవు, నా రాజ్యానికి నేను తీసుకొని వెళుతాను, మీ మీద యుద్ధం చేసి అనేక మంది నేను కూలగొడతాను చెప్పేసి బెదిరిస్తున్నాడయ్యా. ఆ పత్రిక మాకు రాసి పంపించాడంటే, ఆయస్ రాసి పంపించిన పర్వాలేదు కానీ అని చెప్పేసి ప్రవక్త మోకాళ్ళు ఉంచి ప్రార్థన చేశాడు దేవునికి. ఆ యేషయా ప్రవక్తకు దేవుడు సెలవిచ్చిన మాట ఏంటిదో చూడండి. 4వ వచనానికి వస్తే చూద్దాం. జీవము గల దేవుని దూషించుటకై అష్షూరు రాజైన తన యజమాని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలన్నీ నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అష్షూరు రాజును గద్దించునేమో, కాబట్టి నీచిన శేషం కొరకు వెచ్చుగా ప్రార్థన చేయము. రాజైన హిజ్కియా సేవకులు యేషయా యొద్దకు రాగా యేషయా వారితో ఇట్లనెను, మీ యజమానునికి ఈ మాటలు తెలియజేయండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజు పనివారు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు. చూశాను. ఓ హిజ్కియా, అష్షూరు రాజు పలికిన మాటలకు నీవు భయపడద్దు. ఎందుకు తెలుసా? మనము దేవుని పక్షాన ఉన్నాము. మన పక్షాన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. చెప్పండి మీ రాజుకి అని చెప్పేసి ప్రవక్త అయిన యేషయా గురించి మాట్లాడుతాడు ఇక్కడ. ఆ ప్రవక్త ఎప్పుడైతే చెప్పాడో వెంటనే ఆ హిజ్కియా పంపిన దాసులు తిరిగి వచ్చి, అయ్యా నువ్వు భయపడాల్సిన అవసరం లేదంట, ఈ దినం బయలుపరిచిన వాక్యం, ఈ దినము ఆమోజు కుమారుడైన
యేసయ్య చెప్పిన మాట నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. హిజ్కియా రాజు చెప్పిన మాటలకి, అష్షూరు రాజు చెప్పిన మాటలకు భయపడాల్సిన అవసరం లేదు అంటున్నాడు ఆ ప్రవక్త గారు. దయచేసి మనం భయపడాల్సిన అవసరం లేదు, మన పక్షాన దేవుడు ఉన్నాడంట అని చెప్పేసి ఆ దూతలు వచ్చి హిజ్కియా రాజు చెప్తే హిజ్కియా మరేం చేశాడు తెలుసా? ఏదైతే ఉత్తరం పంపించాడో అష్షూరు రాజు దాన్ని విప్పేసి ఏమని ప్రార్థన చేశాడో మందిరంలో చూద్దాం రండి. 14వ వచనానికి చూద్దాం. 14వ వచనం 19:14. హిజ్కియా దూతల చేతుల నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధి దాన్ని విప్పి పరిచి చూశాడు. దాన్ని విప్పి పరిచి ఎవరు పంపించినది? ప్రియ సోదరి సహోదరులారా, ఈ ఉత్తరం ఎవరు పంపారు అని మనం ఆలోచన చేస్తే మళ్ళీ చదువుతూ వినండి. 14వ వచనం. హిజ్కియా దూతల చేతుల నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరిచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసింది. యెహోవా కేరేబుల మధ్య నివసించుచున్నాం. ఇశ్రాయేలు దేవా, బ్రహ్మాకాశములు కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. ఎంత మంచి మాటలు చూశాను. చేసావా ఎప్పుడన్నా ఈ ప్రార్థన? చేసావా ఎప్పుడన్నా ఈ ప్రార్థన? వస్తుందా మనకి ఈ ప్రార్థన? ఎంత అద్భుతమైన ప్రార్థన చూశారా? దేవుడవైన యెహోవా, నువ్వు కేరేబుల మధ్య నివసిస్తున్నావు దేవా. నువ్వు సర్వ సృష్టిని కలగజేసింది నీవే, దేవుడవు నువ్వే. ఈ సర్వములోనికి అసాధ్యమైనది ఏది లేదు కాబట్టి అని చెప్పేసి చాలా అద్భుతమైన ప్రార్థన చేశాడు హిజ్కియా రాజు. ఎందుకు తెలుసా? ఈయనకు శ్రమ వచ్చింది. ఎందుకు తెలుసా? కష్టం వచ్చింది. ఎందుకు తెలుసా? సైన్యం ప్రబలింది వాళ్ళ మీదికి. అష్షూరు రాజు బెదిరిస్తూ ఉన్నాడు. ప్రభుశేఖి చెప్పిన మాటలకు నువ్వు భయపడాల్సిన అవసరం లేదని ఎప్పుడైతే ప్రవక్త అయిన యేసయ్య ఈ మాట చెలవిచ్చాడో భయపడాల్సిన అవసరం లేదని వెంటనే ఆయన మళ్ళీ చేసేది రెండవది ప్రార్థన స్టార్ట్ అయింది. ఎవరు చేశారు ఇది? చాలామంది సైన్యం ఉంది మందిరములు. హిజ్కియా రాజు ఉన్నాడు, మోకాళ్ళు ఉంచాడు, ఒకటి దేవునికి అప్పగించుకున్నాడు. దేవుని ప్రార్థన చేసినది దేవునికి. హిజ్కియా రాజు చేసిన ప్రార్థన దేవుడు వినలేదా? ఎస్ విన్నాడు కాబట్టి ఆయనకు చాలా అద్భుతమైన జవాబు వచ్చింది. ప్రియ సోదరి సోదరులారా, చూడండి ఇంకేమని చేశాడో మనం ఆలోచన చేస్తే 14 వచ్చి మరి చదువుతాను. హిజ్కియా దూతల చేతుల నుండి ఆ ఉత్తరము తీసుకుని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరిచి యెహోవా సన్నిధికి ఇట్లని ప్రార్థన చేసి, యెహోవా కేరేబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, యెహోవా కేరేబుల మధ్య నివసిస్తున్న వారు ఇశ్రాయేలు దేవా అని చేస్తున్నాడు ఇక్కడ. ఇది మొదటి పాయింట్. రెండోది ఏమన్నాడు తెలుసా? బ్రహ్మాకాశములు కలుగజేసిన అద్వితీయ దేవు అన్నాడు. చూశాను, భూమిని ఆకాశమును కలుగజేసిన నీవే, ఆది నుంచి అంతవరకు దేవుడవు నీవే అని రెండో పాయింట్ చేశాడు. మూడో పాయింట్కి వస్తే నువ్వు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. బబులోను దేశాన్ని పరిపాలించే నెబుకద్నెజర్ రాజుని మట్టి కల్పించాడు ఈయన తెలుసా? దేవుని మీద తిరుగుబాటు చేస్తే, దానియేలు మీద తిరుగుబాటు చేస్తే ఆ నెబుకద్నెజర్ యూదులను చెరదీసుకుపోయినప్పుడు గడ్డి తినిపించాడు తెలుసా ఆ రాజుని. వీడంతా ఆఫ్టర్ అని చెప్పేసి వెంటనే యేసే ప్రవక్త వర్తమానం పంపినప్పుడు దాన్ని విప్పి చదివాడు మందిరములో. అయ్యా, ఈ సైన్యం మీదికి మా మీదకి రాబోతుంది కాబట్టి ఏంటిది పరిస్థితి అని చెప్పేసి కింద గోడు చూడండి ఎలా చెప్పుకుంటున్నాడు దేవునికి. ప్రియ సోదరి సోదరులారా, 16వ వచనం చదువుతాం. 15 మంత్రుల నుంచి చదువుతాం. ఇశ్రాయేలు దేవా, బ్రహ్మాకాశమును కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. యెహోవా చెవియొగ్గి ఆలకింపుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. జీవముగల దేవుడమైన నిన్ను దూషించుటకై శనివారీపు పంపిన మాటలు చెవిని పెట్టుము. యెహోవా అష్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతల అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్ళే కనుక వారిని నిర్మూలం చేసిరి. యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవానని తెలుసుకున్నట్లుగా అతని చేతుల నుండి మమ్మును రక్షించుము. చూశాను, ఈ మాట కదిలించింది పరలోకాన్ని తెలుసు. యెహోవా, ఆ రాజు చేతుల నుంచి మమ్మలను రక్షించేది నీవే, కాపాడాలి నీవే అన్న మాట కదిలించి పాడించింది పరలోకములో దేవుని సింహాసనాన్ని. ప్రియ సోదరి సోదరులారా, దేవుడు విన్నాడు కాబట్టి
దేవుడు అంగీకరించింది, హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించాడు కాబట్టి అద్భుతమైన జవాబు వచ్చింది. ఉందా నీకు ఈ జీవితం? ప్రార్థన జీవితం నీకు కలిగి ఉన్నావా? ప్రార్థన అనుభవం నీకు ఉందా? ఈ ఆపద వచ్చింది కాబట్టి, శత్రు సముఖం ఇతని మీదకి వచ్చింది కాబట్టి ఎవరిని ఆశ్రయించలేదు హిజ్కియా రాజు. తోటి రాజులు కావాలని సహాయం కోరలేదు, వేరే సైన్యం కావాలని కోరలేదు, తర్వాత పక్కూరు ఊరు వాళ్ళు కావాలని కోరలేదు. కానీ ఎవరిని కోరకుండగా ఎవరిని కోరుకున్నాడు తెలుసా? ఈయన దేవుణ్ణి కోరుకున్నాడు, దేవునికి మొరపెట్టాడు, ప్రార్థన చేశాడు. ఆ తర్వాత తన బాధ అంతా ఎల్లబుచ్చుకున్నాడు, తన మాటలంతా దేవునికి ప్రార్థన చేశాడు. కాబట్టి ఆయన రక్షించాలయ్యా ఈ శత్రు సైన్యం నుంచి, ఈ అసురు రాజు చేతులు పడిపోకుండా మా సైన్యాన్ని నన్ను నువ్వు రక్షించాలని ప్రార్థన చేసినప్పుడు అద్భుతమైన జవాబు ఆయనకు వచ్చింది. వెంటనే తెలుసా, దేవుడు దేవుని దూతను పంపి అసురు రాజు సైన్యాన్ని ఎంతమందిని చంపేశారో ఒకసారి మీరు చూడండి. ప్రియా సహోదరి సహోదరులారా, ఎంతమందిని చంపేశారో ఒకసారి మీరు చూడండి. బైబిల్ దగ్గరికి వెళితే చూద్దాం. ఆయన ప్రార్థన దేవుడు అంగీకరించాడు కాబట్టి అంగీకరించిన కొలది మరి దేవుడు విని దేవుడు ఎంతమందిని అస్సూరు రాజు సైన్యాన్ని మొత్తేశాడో చూద్దాం. 35వ వచనం చదువుతాను. ఆ రాత్రే యెహోవా దూత బయలుదేరి అస్సూరు దండుపేటలో చొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరిని కూడా మృత కళేబరములై ఉండిరి. అస్సూరు రాజైన శనివారము తిరిగిపోయి నీనెవే పట్టణమునకు వచ్చి నివసించిన తర్వాత చూశాను 180,000 మందిని చంపేశారు. తెలుసు, వీళ్ళు యుద్ధం చేయలేదు, రాజు కత్తి పట్టలేదు, కర్ర పట్టలేదు, తుపాకీ పట్టలేదు, సైన్యము తుపాకీ పట్టలేదు, ఖడ్గం పట్టలేదు, ఈటలు పట్టలేదు. వీళ్ళు ఏంది ఒకే ఒకటి ప్రార్థన చేశారు. ఆ రాత్రే యెహోవా దూత వచ్చింది తెలుసా, 180,000 మంది అస్సూరు వాళ్ళని చంపేసింది తెలుసా. పొద్దునేకి చూస్తే ఎక్కడ చూసుకో మృత కళేబరములే కనబడుతున్నాయి. అల్లాడిపోయాడు రాజస్సేన్, అల్లాడిపోయాడు. ఏంటిది పరిస్థితి? ఇంత సైన్యం ఎలా చచ్చిపోయింది, ఏంటిది మన పరిస్థితి అని చెప్పేసి ఆ రాజు అల్లాడుతూ ఉన్నాడు తెలుసా. ఆ రాత్రి అటాక్ అయింది. ప్రియ సోదరి సౌతున్నా, హిజ్కియా చేశాడా ఇది? నో. హిజ్కియా సైన్యం చేసిందో. కత్తి పట్టలేదు, కర్ర పట్టలేదు, తుపాకీ పట్టలేదు, ఆయన ఏది బల్లెము పట్టలేదు. కానీ ఒకే ఒకటి ఏంటి తెలుసా, మోకాళ్ళు వంచాడు, ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. దేవుని దూతను పంపి ఈ అసురు సైన్యాన్ని నాశనం చేయడానికి పంపించాడు. ఆ సైన్యము 180,000 మందిని చంపేసి తెలుసా ఒకే ఒక రాత్రి. అప్పుడు అస్సూరు రాజు ఎక్కడ పారిపోయాడు తెలుసా? ఎక్కడ పారిపోయాడు మనం ఆలోచన చేస్తే ఇప్పుడు చూడండి ఎక్కడ పారిపోయాడు చూద్దాం. నీనెవే పట్టణమునకు పారిపోయాడు. పారిపోయిన తర్వాత అతని పరిస్థితి ఏంటిదో ఒకసారి చూద్దాం. 37వ వచనం. అతడు నిస్రోకను దేవత మందిరమందు బ్రొక్కుచుండగా, ఎవరు? అస్సూరు రాజు. అతడు నిస్రోకను దేవత అను తన దేవతకు మందిరమందు బ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్రేమేలేకును శారాజేరును ఖడ్గముతో అతన్ని చంపి అరాతు దేశములోనికి తప్పించుకొని పోయి, అప్పుడు అతని కుమారుడైన ఎసర్వాదోను అతనికి మారుగా రాజు ఆయన చూశాను. తన కుమారులే తండ్రిని చంపేశారంటూ చూశాను. ఎంత అద్భుతంగా చేశాడు దేవుడు. వీడు వేస్టుగాడ్రా, వీడు పనికి మాలిన వాడ్రా మా తండ్రి అని చెప్పేసి కుమారులే అస్సూరు రాజును చంపించేశారు. ప్రియ సోదరి సోదరులారా, ఒక తండ్రిని కుమారులు చంపుతారంటే వాడు ఎంత దిగజారినట్టు మీరు చూడండి. ఒక తండ్రి లక్షణాలు కుమారులు లెక్క పెడతారు, వీడు ఉండే గుణగణాలు లెక్క చూస్తారు. వీడు మంచోడా చెడ్డోడని చెప్పేసి మన పిల్లలకు తెలుస్తూ ఉంటాయి. ప్రియ సోదరి సోదరులను, వయసు పడిన తర్వాత, వయసు వచ్చిన తర్వాత, ఇంకా పెద్దరికం వచ్చిన తర్వాత మనం అందరం కూడా జాగ్రత్తగా జీవించాలి భూమి మీద. మన పిల్లలు మన మాట వినాలంటే, మన పిల్లలు మనకు లోబడాలంటే, మన పిల్లలు మన మాట జాగ్రత్తగా వినాలంటే మనం ఉండే లక్షణాలు మంచివై ఉండాలి, మన గుణాలు మంచివై ఉండాలి. ప్రియ సోదరి సోదరులారా, వయసు పడే కొద్దీ జ్ఞానం కలిగి ఉండాలి, వయసు పడే కొద్దీ కోరికలు తగ్గాలి, వయసు పడే కొద్దీ అలవాట్లు మారాలి, వయసు పడే కొద్దీ చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. వయసు మీదకి వచ్చే కొద్దీ నలుగురు సంపాదించుకుని నలుగురు పోగొట్టుకోవద్దు నువ్వు. ఎవరిని పోగొట్టుకోవడానికి వెళ్ళలేదు. మనం మరణించినప్పుడు మనం చెడ్డదో అప్పుడు తెలుస్తుంది. బ్రతుకున్నప్పుడు ఎవరు అనకపోవచ్చు, బ్రతుకున్నప్పుడు ఎవరు కూడా మనల్ని అనకపోవచ్చు. కానీ చనిపోయిన తర్వాత పలానా వ్యక్తి చనిపోయిన చాలా మంచివాడని ఆ పేరు చాలండి మనకి.
నీ డబ్బు నీ వెంబడ రాదు, నీ ఆస్తిపాస్తు నీ వెంబడ రాదు, నీ ఐశ్వర్యం నీ వెంట రాదు, నీ పిల్లలు నీ వెంట రారు, నీ భార్య నీ వెంట రారు, ఇంకెవరు నీ వెంట రారు. కానీ ఒకే ఒకటి మంచి పేరు మాత్రమే నీ వెంట వస్తుంది. అది సంపాదించుకుంటాం. అది ఎవరిలో తెలుసా? హిజ్కియా రాజులో కనబడుతుంది. ఈ అసురు రాజుని కుమారుని చంపేశారంటే కారణం తెలుసా? వీడు చేసే పనికి మాలిన పని. గర్వముతో వచ్చాడు, అహంకారముతో వచ్చాడు, సైన్య బలముతో వచ్చాడు, ఖండ బలముతో వచ్చాడు, ఖండ బలముతో వచ్చాడు. ఖండ బలము, ఖండ బలము, సైన్య బలము, డబ్బు బలము, ఆస్తి బలము, ఐశ్వర్య బలము పనికిరాదు దేవుని ముందర. రాత్రి పడుకున్న వారిని దేవుని దూత వచ్చి మొత్తి పడేస్తే ఎంతమంది సచ్చారో చూడండి, ఎంతమంది చచ్చిపోయారో చూడండి, ఎంత ఘోష జరుగుతుందో ఆ పట్టణంలో చూడండి. ఆ రాత్రే యెహోవా దూత బయలుదేరి అస్సూరు వారి దండుపేటలో వచ్చి 185,000 మందిని చూశారు. ఎంతమంది అండి? 185,000 మందిని హతం చేసిందంట చూశారు ఒకే ఒక రాత్రి. దాదాపుగా 2 లక్షల దగ్గర. అప్పుడు అసురు రాజు ఒక వెన్నులో వణుకు పుట్టి భయపడి నీనేవే పట్టణానికి పారిపోయాడు. తన దేవత గుడిలో మొక్కుతూ ఉంటే తన కడుపున పుట్టిన కుమారులే కత్తులతో చంపి పడిచేశారు. ప్రియ సోదరి సోదరులారా, ఏంటిది కారణం? కుమారులు అతన్ని చంపారంటే ఎంత దుర్మార్గుడో మీరు చూడండి, ఎంత దిగజారడో మీరు చూడండి, ఎంత పనికి మాలిన పని మీరు చేశాడో చూడండి. కానీ దేవుడు ఉల్ట తిప్పుపడి చేశాడు. నువ్వు నా పిల్లల్ని బెదిరిస్తావా? నాకు నమ్మకంగా జీవిస్తున్న నా రాజును బెదిరిస్తావా? నా సైన్యం మీదకి వస్తావని చెప్పేసి దేవుడు తట్టుకోలేకపోయాడు. వాళ్ళని చూసి ఆ రాత్రి దేవుడు దూతని వచ్చి అందరిని చంపి పడేసేసాడు. ప్రియ సోదరి సోదరులారా, ఒకే ఒకటి చేసింది తెలుసా? హిజ్కియా కోనపట్ట నడుము కట్టుకొని బట్టలు చింపేసుకొని ఎవరి సైన్య బలము అండబలం కండబలం కొరలేదు. కానీ యెహోవా మందిరానికి వెళ్ళాడు, ఆ ఉత్తరాన్ని పరిచాడు, విప్పి చదివి ప్రార్థన చేశాడు. అద్భుతమైన 4 విషయాలు ఆ ప్రార్థనలో కనబడుతున్నాయి. నీకుందాది, నీకు నాకు కూడా ఉండాలి. ఎవరైనా శత్రుని మీదికి వస్తారా? మొక్కలుంచు. శ్రమని మీదికి వచ్చిందా? మోకలుంచు. తర్వాత ఇప్పత్తు నీ మీదికి రాబోద్దా? మొక్కలుంచు. బాధలు నీ మీదికి వచ్చేవా? మొక్కలుంచో. దేవా, నీ బిడ్డగానే బ్రతుకుతూ ఉన్నాను, కొట్లాడు దేవుని దగ్గర. నీ బిడ్డగా నేను బ్రతుకుతూ ఉన్నాను, నీ సాక్షిగా నేను బ్రతుకుతూ ఉన్నాను. నువ్వు ఏ చెప్పినట్టుగా నేను వింటున్నాను కదా. నా బాధ ఏంటిది, నా పరిస్థితి ఏంటిది, నాకున్న సమస్య ఏంటిది దేవా అని ప్రార్థన చేయి. ఆనాడు హిజ్కియా ప్రార్థన అంగీకరించిన దేవుడు నీ ప్రార్థన అంగీకరించాడా? అంగీకరిస్తాడు. అందరి ప్రార్థన వింటాడు. ఎవరు చేసినా వింటాడు. చేసేది వినయముతో చేయాలి, విధేయతతో చేయాలి. దేవుడు ఇస్తాడని చేయాలి, దేవుడు చూస్తాడని చేయాలి, దేవుడు నెరవేరుస్తాడని చేయాలి. అది నమ్మకం. మనం అడిగినవి పొందుకోవాలంటే ఖచ్చితంగా దాన్ని పొందుకొని ఉన్నామని ప్రార్థన చేయాలి. అందుకే కార్యం జరిగిస్తాడు దేవుడు. హిజ్కియా మంచి వండర్ఫుల్ గుణగణం కలిగిన వాడు రాజు. అంటే ఆహాజు కడుపులో పుట్టాడు, అబీ కడుపులో పుట్టాడు. ఆయన రాజు అయినప్పుడు 25 ఏళ్ళ వయస్సు. ఆయన రాజ్య పరిపాలన ఎన్ని సంవత్సరాలు తెలుసా? 29 సంవత్సరాలు యూదులను పరిపాలించాడు. ఆయన పరిపాలన తెలుసా ఎంతో నెమ్మది కలిగింది. ఎంతోమంది దేవుణ్ణి అనుసరించాడు. ఈయన కూడా ప్రార్థన పరుడు, ఆయన సైన్యం కూడా ప్రార్థన చేసేశారు. నీవు నేను కూడా ప్రార్థన చేయాలి. ఎవరు ప్రార్థన వింటాడు? ఒకసారి చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం చూద్దాం. ఒకసారి సామెతల గ్రంథం చూడండి, 15వ అధ్యాయం 29వ వచనంలో అద్భుతమైన ఒక మాట మాట్లాడుతుంది. చూద్దాం ఒకసారి. 15వ అధ్యాయం. ప్రియ సోదరి సోదరులారా, 15వ అధ్యాయము 29 చదువు. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. చూశారు ఈ మాట. భక్తిహీనులకి ఎవరంట? యెహోవా దూరస్తుడైన. వీరు ఆయన నమ్మరు, ఆయన వీళ్ళను చూడడు. భక్తిహీనులు దేవుని నమ్మరు, దేవుడు వీళ్ళను చూడడు. నువ్వు నీతిగా ఉండి ప్రార్థన చేస్తే, నువ్వు నీతిగా ఉండి దేవునికి మొరపెడితే, నువ్వు నీతిగా ఉండి ఆయనకి వేడుకుంటే, నువ్వు నీతిగా ఉండి దేవుని సన్నిధిలో గడిపితే, నువ్వు నీతిగా ఉండి ఆయనను వేడుకుంటే నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తుడని సొలొమోను మాట్లాడుతుంది మాట. ఎంత మంచి మాట ప్రియ సోదరి సోదరులారా. అందుకే హిజ్కియా నీతిమంతుడిగా ఉన్నాడు, యథార్థపరుడుగా ఉన్నాడు.
దేవుని యొక్క దృష్టిలో తన పితరుడైన దావీదు ఎలాగ యథార్థంగా నడుచుకున్నాడో అలాగ నడుచుకున్నాడు కాబట్టి అద్భుతమైన ప్రార్థన చేశాడు. అద్భుతమైన జవాబు వచ్చి శత్రువు సైన్యములు పడకుండా కాపాడాడు. ఆ దేవుడు ఎంత మంచి దేవుడు తెలుసు. ఆ దేవుని మనం కలిగి ఉన్నాం, ఆ తండ్రిని మనం కలిగి ఉన్నాం, ఆ మహారాజుని మనం కలిగి ఉన్నాం, పరలోకములో దేవుడు చూస్తున్న మనల్ని కలిగి ఉన్నాం. ఆయన గొప్పవాడు, ఆయన రోషం కలిగిన దేవుడు, ఆయన జీవము కలిగిన దేవుడు, అనంతమైన జ్ఞానం కలిగిన వాడు ఆయన. నీకు జ్ఞానము లేదా, జ్ఞానానికి మొరపెట్టు. నీకు తెలివి లేదా, తెలివికి మొరపెట్టు. నీకు ఇంకా ప్రార్థన రాదా, ప్రార్థన రావడానికి మొరపెట్టు. ఏది అడిగితే అది వెనువెంటనిచ్చే దేవుడు మనకు ఉన్నాడండి. ఏ దేవుడు ఉన్నాడు తెలుసా? మన పక్కనే ఉంటాడు తెలుసా? ఎప్పుడు తెలుసా? మనం యథార్థత మనలో ఉండాలి. యథార్థంగా ఆయన మన జీవితం యథార్థంగా ఆయన పైన అనుకున్నాను కాబట్టి అప్పుడే ఖచ్చితంగా దేవుడు వింటాడని మాత్రం మర్చిపోకూడదు. మనం ఎవరికి భయపడాలి తెలుసా? ఎవరికి భయపడాలి అంటే ఇలాంటి అసురు రాజులు ఎవరైనా బెదిరిస్తూ ఉంటే నో, వారికి భయపడాల్సిన అవసరం లేదు. వారు శరీరాన్ని చంపేవారే, దేహాన్ని చంపేవారు. ఎవరైనా కూడా దేహాన్ని చంపి దేహంలో ఉన్న ఆత్మను ఎక్కడ పంపిస్తాడో వాళ్ళకి భయపడాలి మనం. అదే యేసుప్రభు చెప్పాడు. అందుకే అస్సూరు రాజు బెదిరించాడు హిజ్కియాని. బెదిరిస్తే భయపడకుండా ప్రవక్త అనే యేసయ్య ఏం చెప్పాడు తెలుసా? ఓ ప్రజలారా, దయచేసి మీ రాజుకు చెప్పండి, భయపడవద్దని చెప్పండి, బెదరవద్దని చెప్పండి. ఎందుకంటే మన దేవుడు ఎంతో రోషం గల దేవుడు, మనం నమ్మిన దేవుడు. ఖచ్చితంగా ఆయన మనకు తోడే ఉంటాడని చెప్పేసి ధైర్యపరిచి పంపించాడు. కాబట్టి మనం ఎవరికి భయపడాలని మనం ఆలోచన చేస్తే ఒక్కసారి చూడండి, యేసు ప్రభు ఎవరికి భయపడమంటున్నాడో చూద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయం చూడండి ప్రియ సోదరి సోదరులారా. లూకాసు వార్త 12వ అధ్యాయం, లూకాసు వార్త 12వ అధ్యాయం 3-4 వచనం చదువుతాం. 4-5 వచనం చదువుతాం. నా స్నేహితులైన మీతోనే చెప్పినదేమనగా, శిష్యులతో మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. శిష్యులని స్నేహితులారా అంటున్నాడు తెలుసా ఈ మాట? యేసు ప్రభు శిష్యులను ఏమంటున్నాడు? నా స్నేహితులారా, నా స్నేహితులారా. అబ్రహాము దేవునికి స్నేహితుడైనప్పుడు యేసుక్రీస్తు స్నేహితులు ఎవరంట? శిశువులు. ప్రియ సోదరి సోదరులారా, ఇక్కడ చెప్తున్న సంగతి చూడండి. నా స్నేహితులను మీతో నేను చెప్పినదేమనగా, దేహమును చంపిన తర్వాత, ఏంటంటది? శరీరం. దేహం అనగా శరీరం కాబట్టి దేహమును చంపిన తర్వాత మీరేమీ చేయనేరని వారికి భయపడకండి. ఇంకా మీరేమి చేయనేరు వారికి భయపడకండి. ఇంకా దేహమును చంపి మరి ఏమి చేయనేరని వారికి భయపడకండి. మరి ఎవరికి భయపడాలి అని వాళ్ళు అడిగితే యేసు చెప్తున్న మాట ఏంటిదో మీరు చూడండి. ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియచేయుదును. చంపిన తర్వాత, శరీరాన్ని చంపిన తర్వాత, దేహాన్ని చంపిన తర్వాత నరకములో పాడద్రోయ శక్తి గల వారికి భయపడుడి, ఆయనకే భయపడినని మీతో చెప్పుచున్నాను. చూశారా? దేవునికి భయపడండి. మీరు శరీరాన్ని చంపేది, శరీరంలో ఆత్మను చంపేది, నరకానికి పంపేది ఎవరు తెలుసా? దేవుడు. శరీరంలో ఉన్న ఆత్మని నరకానికి పంపేది దేవుడు కాబట్టి ఆయనకు భయపడండి. మీరు మనుషులకు ఎందుకు భయపడతారు? శరీరాన్ని చంపే వారికి ఎందుకు భయపడతారు అని మాట దేవుడు అయిన యేసుక్రీస్తు మనం ఎంతగానో ప్రభావితము కదిలించే మాట ఆనాడు శిశువులతో మాట్లాడుతూ ఉన్నాడు. అదే జరిగింది మరి హిజ్కియా రాజు ఒక జీవితంలో. అస్సూరు రాజుకు భయపడలేదు, వారి సైన్యానికి భయపడలేదు. అది గొప్ప సైన్యం, కానీ దేవుని వైపు చూశాడు, దేవుని కొరకు జీవించాడు, దేవునికి ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన నెరవేరింది. దయచేసి గమనించండి, చిన్న మందలు మనం భయపడాల్సిన అవసరం లేదు. నీకున్న ఒకే గోల్, ఒకే గురి, ఒకటి ఏమన్నా తెలుసా? నీ గోల్ ఏంటిది? పరలోకం అనే గోల్. నీ గోల్ ఏంటిది? నిత్య జీవం అనే గోల్. అది నీకున్నప్పుడు ఖచ్చితంగా ప్రతి విషయంలో దేవుని అడగండి. దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన, నా ప్రార్థన వింటాడు, మనకు జవాబు ఇస్తాడు. ఆ జవాబు ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోకండి. మీ భర్తల్ని మీరు మర్చిపోయారు, మీ భార్యలు మీరు మర్చిపోయిన పర్వాలేదు, మీ పిల్లల్ని కొంతకాలం మీరు మర్చిపోయిన పర్వాలేదు. నేను పుట్టించిన దేవుణ్ణి మర్చిపోవద్దు. నీకు ఆకాశాన్ని, భూమిని, గాలిని, నీరుని, వాతావరణమును, నీకు పంటలు ఇచ్చిన దేవుణ్ణి, భార్యనిచ్చిన దేవుణ్ణి, పిల్లలిచ్చిన దేవుణ్ణి మర్చిపోవద్దు నీ జీవితంలో. ఆయన చేసిన మేలు ఎన్నో గొప్పవి కాబట్టి, కంటికి కనబడవు, చెవులకు వినబడవు, హృదయానికి గోచారం కాదు కాబట్టి దేవుడు ఏదైనా ఇస్తూ ఉంటే అలాంటి దేవుణ్ణి పొందుకున్నామంటే మనకేందంటే ప్రియ సోదరి సోదరులు ఎంతైనా ముందుకు కొనసాగే వెళ్ళిపోవచ్చు. దేవుడు అక్కర్లు తీర్చేవాడు, ఆపదలు తీర్చేవాడు,
కష్టాల గుండా వెళుతూ ఉంటే, నష్టాల గుండా వెళుతూ ఉంటే చెయ్యి పట్టి నడిపించే దేవుడు. లోయలో ఉబ్బడిన వారిని ఆయన లేవనెత్తే దేవుడు. కృంగిన వారిని లేవనెత్తే దేవుడు. దేని ద్వారా కృంగిపోతున్నావో, దేని ద్వారా లేవలేకపోతున్నావో, దేనిలో ఒకవేళ నువ్వు హృదయంలో కృంగిపోతున్నావో అది దేవునితో మొరపెడితే ఖచ్చితంగా నీ హృదయపు లోతులు నువ్వు ఆయనకు మొరపెట్టినావంటే నీకు ఏదో ఒక కృంగిపోతుంటే ఆయనని లేవనెత్తడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. లేటెస్ట్ ప్రేయర్. నువ్వు కొంచెము 5 నిమిషాలు ఆయన సన్నిధిలో గడిపిన, 10 నిమిషాలు గడిపిన ఓపిక కలిగి, అరగంట గడిపిన, గంట గడిపిన, 2 గంటలు గడిపిన నీ ఓపికతో ఎంతసేపు గడిపితే అన్ని జవాబులు దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ప్రియ సోదరి సోదరులారా, అది అనుభవం మాకు కూడా ఉంది. కాబట్టి ఏదైనా ఆపద వస్తే మా మనసు చంచలం చేసినప్పుడు వెంటనే దేవుని సన్నిధిలో మోకరించి అడుగుతాం, నాయన ఎందుకు చంచలమైంది నా మనసు, ఎందుకు గల్లిబిల్ల అయిపోతుంది నా మనసు, నా హృదయం ఎందుకు ఇంకా ఇలా కలత చెందుతుందన్నప్పుడు వెంటనే ప్రార్థన చేసినప్పుడు ఒక 10 నిమిషాల, 20 నిమిషాల, గంటల ఓపిక ఉన్నప్పుడు గడిపితే ఖచ్చితంగా ప్రార్థన చేసిన వెంటనే మనసు నిమ్మలమైపోతుంది, సమాధానంగా ఉంటుంది. ప్రియ సోదరి సోదరులారా, ఎవరిస్తారు తెలుసా? ఈ భూమి మీద కలత చెందిన హృదయాన్ని ఎవరు ఏమి చేయలేరు, కానీ దేవుడు అద్భుతంగా మారుస్తాడు, సమాధానం ఇవ్వతున్నాడు. నమ్ముతావా? నువ్వు ఇచ్చుకి ఇవ్వలే, నమ్మి ప్రార్థన చేస్తావా? నమ్మి ప్రార్థన చేశాడు, విశ్వసించాడు. కాబట్టి ఆయన కన్నా ముందున్న పూర్వీక రాజులు ఆయన లాంటి వాడు కాదు, ఆయన వెనక వచ్చిన వారు కూడా ఆ రాజు లాంటి వారు లేరు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆయన అద్దుకున్నాడు, దేవుణ్ణి విశ్వసించాడు, నమ్మాడు, ప్రార్థన చేశాడు, జవాబు పొందాడు, శత్రు చేతుల నుంచి తప్పించుకున్నాడు. లేటెస్ట్ ప్రేయర్. కలుపుసుకుని ప్రార్థన తీసుకుందాం. దయగలిగిన మా తండ్రి, నీ ఘనమైన పాదములకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎంత అద్భుతమైన పాఠం నేర్పించావు దేవా, మీరు కనికరించావు. నిన్ను నమ్మిన ప్రజల్ని ఎవరిని మోసం చేసే దేవుడవు కాదు. నిన్ను నమ్మిన ప్రజలు ఎవరు కూడా చెడిపోరు ప్రభా. అపనమ్మకంతో ఎప్పుడైతే మేము నమ్మేమో, అపనమ్మకంతో ఎప్పుడైతే మీ సన్నిధికి వస్తామో ఏ కార్యం జరగదు తండ్రి. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. హిజ్కియా రాజు నిన్ను నమ్మాడు, నిన్ను హత్తుకున్నాడు, విశ్వసించాడు, ప్రార్థన చేశాడు, బొమ్మల్లో చిన్న బన్నం చేసేసాడు, మోషే ఆజ్ఞలు పాటించాడు, విగ్రహాలను పడగొట్టాడు, పాడద్రోశాడు, ఆయన చిన్న భిన్నం చేసి పడేసాడు. నీకు ఇష్టడుగా బ్రతికాడు, యథార్థంగా బ్రతికాడు. కాబట్టి ఆయన ప్రార్థన ఆలకించి అసురు ఒక చేతిలో, అసురు ఒక రాజు చేతిలో పడిపోకుండా కాపాడావు తండ్రి. నీకు స్తోత్రం. విత్తబడిన ప్రసంగం, చెప్పిన వాక్యము నాయన మా అందరి గుండెల్లో, మా అందరి హృదయంలో మీరు ఉంచి, ఒక రాజు ఎలాగో నా తండ్రి జీవించాడో ఈ హిజ్కియా రాజు వల్ల మేము కూడా బ్రతకటానికి మాకు అనుగ్రహించండి. నీ ఉన్నతమైన నామమునకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ విత్తబడిన వాక్యాన్ని నా తండ్రి మా మనసులో, మా హృదయంలో నీటిని సాతాన్ని ఎత్తుకొని పోకుండా యేసు నామమున తొలగించండి, యేసు నామమున దూరపరచండి ప్రభు. అయ్యా, మా పైన వాడు దాడి చేయాలనుకుంటే మీ సెలవు కావాలి ప్రభువా. నాయనా, వాడు మా పైన దాడి చేయాలనుకుంటే మీ సెలవు మాకు ఎంతో అవసరం ప్రభువా. నాయనా, మీతో మేము ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మాకున్న ప్రాబ్లమ్స్ మీరు తొలగించే దేవుడమని విశ్వాసంతో నమ్మిది ప్రార్థన చేస్తున్నాం. దయ చూపించండి. మా ముళ్ళదిన గ్రామాన్ని, ప్రజలందరినీ మీరు కాపాడి కృప చూపండి. ఆయన ఈ ఉపవాస గుడికి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, చల్లగా మీరు కాపాడి కృప చూపి సహాయం చేయండి. ఏదైతే విన్నామో, విన్న వాక్యం ద్వారా దాన్ని అనుసరించి గైకొని దాని ప్రకారంగా జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదింపచేస్తామని కోరుకుంటూ ముందున్న సమయం అంతా మీ చిత్తానుసారంగా జరిగించి నీవే మహిమ, ఘనత, ప్రభావం పొందమని యేసు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.